అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే ఇల్లు కట్టించుకుంటున్నారో వారికి ఈ వీడియో ఉపయోగపడతాదనుకుంటున్నాను. దయచేసి ఈ చిన్న కథని వినండి. ఆ తర్వాత ఈ కథ గురించి కూడా మీకు మార్కెట్‌లో ఎలా నడుస్తుందని కూడా చెప్తాను. ఇక కథలోకి వెళ్తే రామకృష్ణ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత కాలం అంతా సంపాదించిన అమౌంట్ తోటి తన సొంత ఇల్లుని కట్టుకోవాలని ఇదే విషయమై తన భార్య పిల్లలతో కూడా చెప్తాడు. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనము సొంత ఇంట్లో లేకుండా కిరాయి ఇంట్లో ఉన్నాము అని వారు సంతోషించి అలాగే చేద్దాము. కట్టుకునేటప్పుడు మంచి ఇల్లు కట్టుకుందాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేని ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తము డిసైడ్ అయిపోయి ఒక మంచి కాంట్రాక్టర్ కోసం వెతుకుతుంటారు. ఈ వెతికే సమయంలో రామకృష్ణ యొక్క ఫ్రెండ్ ఒక బిల్డర్‌ని రామకృష్ణకు పరిచయం చేపిస్తాడు. మంచి బిల్డరు, మంచి పని చేపిస్తాడు. నేను చాలా ఇల్లు కట్టించడం చూశాను. కాబట్టి ఇతనితో చేయించుకో. మంచి బడ్జెట్‌లో చేయిస్తారు. మంచి కట్టిచ్చిస్తారని చెప్పేసి పరిచయం చేపిస్తాడు. ఈ పరిచయం సమయంలో ఆ బిల్డరు ఎంత మంచి మాట్లాడతాడంటే అబ్బా! ఆ మాటలు చూస్తే నిజంగా కట్టించుకుంటే ఇతనితోనే కట్టించుకోవాలి ఇల్లు అనే విధంగా మాట్లాడతాడు. అది ఎలా అంటే, సార్ మీరు మార్కెట్‌లో కట్టించుకుంటే మీకు ఈ ఇంటికి 50,00,000 అయితది. కానీ నేను నీకు 38,00,000 కట్టించిస్తాను అని అంటాడు. అలా చెప్పడంతోనే వెంటనే రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా ఏం చేశారంటే, ఓహ్! ఒక్కటేసారి మనకు 12,00,000 మిగిలిపోయినాయి. కాబట్టి మనం ఇతనితోనే కట్టించుకుందాం అని చెప్పేసి ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం తన మాయలో పడిపోతుంది. ఈ మాయలో పడ్డ తర్వాత ఆ బిల్డర్ వెళ్లి ఆ ఇంటికి సంబంధించిన ఒక మంచి డ్రాయింగ్ తీసుకొస్తారు. డ్రాయింగ్ తీసుకొచ్చి వాళ్ళకి చూపియటము. ఇలా కొన్ని రోజులు వాళ్ళకు మంచిగా ఇంటికెళ్ళి పలకరియ్యటము. మంచి మెటీరియల్ వాడదాం అని చెప్పేసి చెప్తుంటాడు. బ్రాండెడ్ వాడదాము, మంచి క్వాలిటీ వాడదాము, మంచి పని చేస్తాము. ఇలా అలా ఏది పడితే అలా చెప్తా ఉంటాడు. చెప్పిన తర్వాత ఈ మాటలని నమ్మి ఆ డ్రాయింగు ఓకే. నీకు అనుభవం ఉంది గదా! నీ అనుభవం ప్రకారం నాకు మంచి ఇల్లు కట్టిచ్చేసేయి. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నాను అని జెప్పేసి వాళ్ళు గూడా చెప్పేసారన్నమాట. రామకృష్ణ అన్ని మాటలు చెప్పిన నమ్మిన తర్వాత రామకృష్ణ ఒక మాట అంటాడు. బిల్డర్ గారు మీరు ఇల్లు కట్టించేస్తున్నారు గదా! మనం ఒక చిన్న అగ్రీమెంట్ రాసుకుంటే మంచిది గదా! ఎందుకంటే ఏమేమి చేస్తున్నారు? మీరెలా చేస్తున్నారు? అని చెప్తే బాగుంటది అని చెప్పేసి ఒక మాట రామకృష్ణ అంటారు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 38,00,000 ఇల్లు కట్టిస్తున్నాం కదా! మనం అంత అమౌంట్ పెడుతున్నాం కదా! మనకొక అగ్రీమెంట్ ఉంటే బాగుంటది అని చెప్పేసి అంటాడు. అయితే దీంట్లో బిల్డర్ ఏమంటాడు? అగ్రీమెంట్ ఏం లేదు సార్. అగ్రీమెంట్ ఎందుకు సార్ మీకు? నేనున్నాను గదా! మీ ఫ్రెండేగా నన్ను పరిచయం చేపించింది. మీకు నమ్మకంగా చేపిస్తాను సార్. నన్ను నమ్మండి అని చెప్పేసి బిల్డర్ చెప్తాడన్నమాట. లేదు మనం రాసుకుందాం అని చెప్పేసి రామకృష్ణ అంటే అప్పుడేం చేస్తాడంటే, సరే సార్ మీకోసం నేనేం చేస్తాను అని చెప్పేసి తను ఒక తెల్ల పేపర్ తీసుకొచ్చేసి, ఆ తెల్ల పేపర్ పైన అందరికి తెలిసిన కొన్ని విషయాలు, అతనికి తెలిసిన కొన్ని విషయాలు రాస్తాడనమాట. అయి ఎలా ఉంటాయంటే సార్ మీకు మంచి బ్రాండ్ సిమెంట్ వాడతాను. మీకు మంచి ఇసుక వాడతాను. తర్వాత స్టీల్ మంచిది వాడతాను. తర్వాత వుడ్ మంచిది వాడతాను. పెయింట్ మంచిదేస్తాను. ఇలా అన్నీ రాస్తాడు. కానీ ఈ పేపర్‌లో ఎక్కడ బ్రాండ్ విషయాలు గాని, క్వాలిటీ విషయాలు గాని, ఏ గ్రేడ్ వాడుతున్నాను ఇలాంటివి ఏవి రాయరనమాట. ఇలా అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సంతోషించి అగ్రీమెంట్ రాసుకుంటారు. ఆ తర్వాత పని స్టార్ట్ చేసే ముందు కొంచెం అమౌంట్ అడ్వాన్స్ తీసుకుంటారు. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఇక ఫాస్ట్‌గా పని చేస్తాం సార్ మీకు మంచిగా చేయిస్తాం. అట్లా ఇట్లా అది ఇది అని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేస్తాము. పూజ దగ్గరుండి చేపియటము. అన్నీ సార్ మీకు ఇది ఇట్లా చేసుకుంటే బావుంటది. ఇది చాలా బావుంటది అని చెప్పటము. పూజ విషయంలో గాని అన్ని విషయాల్లో ముందుండి తన దగ్గరుండి చూసుకుంటున్నాడు కాబట్టి వీళ్ళకి కూడా నమ్మకం ఉంది. బిల్డర్ చాలా మంచోడు. మాకన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడని జెప్పేసి వాళ్ళు నమ్మకం మీద ఇంకా ఎక్కువ హోప్ వచ్చేస్తది. ఎక్కువ హోప్ వచ్చిన తర్వాత అప్పుడంటారు. సరే అండి బిల్డర్ గారు మీరు చెప్పారు గదా! నేను నా పని మీద నేను వెళ్తాను. మీరు నాకు జాగ్రత్తగా అన్నీ కట్టించి అని జెప్పేసి అతని మీద నమ్మకంతోటి అప్పజెప్పేసి తన జాబ్ పనులన్నీ తను చూసుకుంటూ ఉంటాడు. మధ్యలో అప్పుడొచ్చినప్పుడు ఇప్పుడొచ్చి చూసుకోవటము. అలా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతారు. సరే. బిల్డర్‌ని నమ్మి ఆ బిల్డర్‌కి పని అప్పజెప్పిండు. అప్పుడు తను చేసే విధానం ఎలా ఉంటాయంటే, ఏ రోజుకు ఆ రోజు ఫోటోలు తీసేయడము. పని విషయంలో సార్ ఇగో ఈరోజు ఈ పనయిపోయింది. ఇగో ఈరోజు పుట్టింగ్ చేశాము. ఈరోజు పిల్లర్లు లేశాము అని చెప్పేసి ఫోటోస్ తీసి పెట్టడము. ఇగో ఈరోజు మట్టి పని చేశామని ఫోటోలు తీసి పెట్టడము. తర్వాత బిల్లులు సరే ఇగో ఇన్ని బ్యాగుల సిమెంట్ వచ్చిందని చెప్పేసి బిల్ పెట్టడము. కానీ ఆ బిల్ పెట్టేటప్పుడు
ఆయనకు పంపించిన బిల్లు వేరు, అక్కడ తీసుకొచ్చిన మెటీరియల్ వేరు. ఇలా అన్ని విధాలుగా ఫోటోస్, వీడియోస్ ఇవన్నీ పెట్టడం వల్ల అక్కడ రామకృష్ణ కూడా ఓకే. నాకు మంచి పని చేస్తున్నారు. మంచి వర్క్ నడుస్తుంది. క్వాలిటీ ఉంది. నాకు రెగ్యులర్‌గా ఫోటోస్ పెడుతున్నాడు. నేను సైట్‌కి వెళ్ళకపోయినా మంచి చేస్తున్నాడు. నమ్మకంగా ఉందని ఇంకా నమ్మకం మీదనే ఉంటారన్నమాట. ఇక్కడ బిల్డర్ ఏం చేస్తాడు? చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడటము, మెటీరియల్‌లో కాంక్రీట్ గ్రేడ్ తక్కువేయటము, సిమెంట్ తక్కువేయటము, ఇలా అన్ని తక్కువ క్వాలిటీ వాడుకుంటూ, తక్కువ క్వాలిటీ చేసుకుంటూ, అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే తక్కువ అమౌంట్‌తో పడుతున్నాడు. తనకు మిగిలాలి, తర్వాత వర్క్ కంప్లీట్ అవ్వాలి. కాబట్టి తను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇలా అంతా అయిపోయిన తర్వాత వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా రామకృష్ణ కూడా వస్తూ చూస్తూ బాగుందా అంటే, ఇదెందుకు ఇలా వచ్చింది? ఏదైనా పని విషయంలో అడిగితే ఇది చాలా బాగుంటది సార్. ఏదైనా మెటీరియల్ గురించి అడిగినప్పుడు నంబర్ 1 బ్రాండ్ సార్ అని చెప్పటము. అంటే ఆ మెటీరియల్ గురించి అడిగినప్పుడు నంబర్ 1 బ్రాండ్ సార్ మంచి కంపెనీ అని చెప్పటము. ఇలా ఏది పడితే అది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే రామకృష్ణకి తెలియదు. ఏ మెటీరియల్ ఏంటని చెప్పేసి, మార్కెట్‌లో ఏంటని చెప్పేసి, ఎలా ఉంటదని చెప్పేసి ఏం తెలీదు. ఎందుకంటే తను ప్రొఫెషన్ కాదు గదా! తన ప్రొఫెషను కన్‌స్ట్రక్షన్ ప్రొఫెషన్ కాదు. ఎలా ఉంటదో తెలియదు. ఏం చేసుకోవాలో తెలియదు. ఎలా స్టార్ట్ చేయాలో తెలవదు. ఏ మెటీరియల్ వాడాలో తెలియదు. కానీ నమ్మకమంతా బిల్డర్ మీద పెట్టాడు కాబట్టి బిల్డరు చెప్పినట్టుగా ఓకే. మంచి బ్రాండా? మంచిది బ్రాండే అని చెప్పటము. దానికి సంబంధించిన బిల్స్ ఏమైనా ఉంటాయా అంటే, ఆ బిల్స్ గూడా దొంగ బిల్స్ చూపియటము. అంటే ఎక్కువ మెటీరియల్ తీసుకొచ్చిందని చెప్పి చూపియటము. ఇలా అన్ని విధాలుగా చేసి చూపియటము. ఓకే. ఎక్కువ మెటీరియల్ తెచ్చినా గాని నన్నేం డబ్బులు అడగట్లేదు అనటము. ఇలా అన్ని రకాలుగా తనని మోసం చేస్తూనే ఉంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇల్లనేది ఒక స్టేజ్‌కొచ్చింది. మంచి గృహప్రవేశం స్టేజ్‌కొచ్చింది. దగ్గరుండి గృహప్రవేశం చేపించినాడు. వీళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎందుకంటే మంచి నీట్‌గా కనిపిస్తుందిగా. ఆల్రెడీ ఏమంటారు లోపల ఎలా చేసినారు బయటకైతే నీట్‌గా మంచిగా కనిపిస్తుంది. అబ్బా! వీళ్ళు కూడా సంతోషపడరు. మా ఇల్లు చాలా మంచిగా అయిపోయింది. చాలా బాగుంది. ఇక మాకు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా ఆ ఇంట్లోకెళ్ళిపోయిన తర్వాత గృహప్రవేశం అన్నీ చేసుకొని వాళ్ళ ఇంట్లోకెళ్ళిపోయిన తర్వాత ఒక 3 మంత్స్ లేదా 4 మంత్స్, 5 మంత్స్ తర్వాత అప్పుడు స్టార్ట్ అయితాయి. ఏంటి? ఇంటిలోని క్రాకులు రావటము, వర్షం పడ్డప్పుడు ఇంట్లోకి నీళ్ళు రావటము, వాటర్ లీకేజ్ కనిపియటము, సింకుల దగ్గర వాటర్ లీక్ వెళ్ళిపోవటము. ఇలా ఎక్కడ చూసినా గాని అన్నీ లో క్వాలిటీ వర్క్ అంతా బాగాలేకపోవటము, చూస్తుంటే ఎక్కడికక్కడ పెచ్చుల్లాగా లేచిపోవటము ఇవన్నీ కనిపిస్తాయి. ఏంటబ్బా! ఈ ఇల్లు ఇంత నేను దగ్గరుండి చేయించుకున్నాను కదా! బిల్డర్ మంచిగా చేశాడు గదా! పేరు కూడా మంచిగనే విన్నాను కదా! తన పేరు కూడా చాలా వర్క్ చేశాడు కదా! అని చెప్పేసి తను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎందుకు కూలిపోతుంది? ఎందుకు పడిపోతుంది? అని చెప్పేసి తను మానసికంగా లోలోపల కుంగిపోతుంటాడు. ఇదే విషయమై బిల్డర్‌కి ఫోన్ చేసి అడిగితే నేను ఏదన్నా సరే నేను చేస్తాను సార్ అని చెప్పేసి అంటాడు. ఒక 2 సార్లొచ్చి రిపేర్ చేయడము. తర్వాత మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా మళ్ళీ ఫోన్ చేస్తే సార్ నేను ఇక లేను సార్. నేను దూరంలో ఉన్నా అని చెప్పడం. ఇలా ఇంగ తప్పించుకుంటూ తిరుగుతానన్నమాట. తను తర్వాత నా ఫోనే లిఫ్ట్ చేయడు. ఇలా చూస్తూ ఉన్న టైంలో ఒకరోజు ఏమైతది, ఇలా ఏం చేయాలా అని చెప్పేసి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇగ లోపల కుంగిపోతూ ఉంటారు. ఏం చేయాలి బిల్డర్ ఇలా చేసినాడు కదా! మంచి కాంట్రాక్టర్‌ని చేయించుకోవాలి కదా! మంచి కాంట్రాక్టర్‌తో వర్క్ చేయించుకుంటే బాగుంటుంది కదా! అని చెప్పేసి వీళ్ళు ముందే తెలుసుకోకుండా, ఎవరిని కనుక్కోకుండా, ఏ విధంగా చేసుకోకుండా ప్రాబ్లమ్ అయిపోయింది. అతను చెప్పిన మాటలేమో నమ్మి ఇంత మోసపోయామని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు. కొన్ని రోజుల తర్వాత తను ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు అదే బిల్డరు ఇంకొకరితోని కూడా సేమ్ ఇలానే మాయమాటలు చెప్తుంటే తనని పట్టుకొని అడిగితే అప్పుడు అంటాడు. ఏమంటే, "సార్ మీరిచ్చిన బడ్జెట్‌కి నేను అంతే చేసినాను. నేను ఎక్కువ చేయలేదు. మిమ్మల్ని ఏమైనా ఎక్కువ డబ్బులు అడిగానా? లేదు. 32,00,000 అంతే వర్క్ చేయించిన" అని మాత్రం చెప్తాడు. అప్పుడు దానికి అర్థమైతుంది. అర్రే! 50,00,000 అవుతుందని జెప్పేసి నేను కనుక్కున్నప్పుడు విన్నాను. వాళ్ళ మాటలు వినకుండా రూ. 38,00,000 అయిపోతుందని జెప్పేసి 12,00,000 మిగిలిపోతున్నాయి గదా! అని జెప్పేసి తొందరగా కట్టించుకుంటే, ఈరోజు నేను మొత్తానికి మోసపోయానని జెప్పేసి అప్పుడు తనకు జ్ఞానోదయం. ఇక తనేం జేయగలడు? ఏం జేయలేడు. అవసరమైతే దాని ఇల్లు కూలగొట్టుకోవటమో, లేదంటే దాన్ని రిపేర్ జేయటమో, తను ఏదో విధంగా చేసుకుంటూ చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటూ అదే ఇంట్లో ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఇక్కడ ప్రెజెంటు ఏదైతే మార్కెట్‌లో ఉందో, నేను ఈ చెప్పిన ఈ కథ రూపంలోనే నడుస్తుంది. అందుకనే మీరు ఒక ఇల్లు కట్టుకుంటప్పుడు అన్ని విధాలుగా సెర్చ్ చేసి, నలుగురిని కనుక్కున్న తర్వాత, వాళ్ళ క్వాలిటీ రిపోర్ట్స్, వాళ్ళ వర్కులు చూసి కానీ, లేదంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చూసి కానీ, ఇంకేవన్నా వాళ్ళ దగ్గరున్న ఎక్విప్‌మెంట్ చూసి కానీ, వాళ్ళతో పనులు చేయించుకుంటే చాలా మంచిది. ఇలా ఎవరు పడితే వాళ్ళు చెప్పినని జెప్పేసి, మా ఇల్లు కట్టిచ్చినాడు అని జెప్పేసి, మనకు తెలిసిన వాడని జెప్పేసి ఇలా రిఫర్ చేయటం వల్ల మీకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మాలాంటి వాళ్ళ దగ్గరకొచ్చేసి ఒక బడ్జెట్ తీసుకున్న తర్వాత,
మేము మా బడ్జెట్ మీకు హై అనిపించొచ్చు, ఎక్కువ అనిపించొచ్చు. ఆ ఎక్కువ అనిపించినప్పుడు అయ్యో! వీళ్ళ దగ్గరికెళ్తే ఆ బడ్జెట్ ఎక్కువ అయిపోయిందే అని చెప్పేసి ఇలాంటి బిల్డర్స్ దగ్గరికి వెళ్ళిన తక్కువలో పని చేయించుకొని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరిలా మోసపోకుండా ఉండాలని చెప్పేసి నేను ఈ చిన్న కథ చెప్తున్నాను. ఎందుకంటే మీ ఇల్లు అనేది మీ జీవితంలో ఒక కల. ఈ కల అనేది మీ పిల్లలకు గూడా ఉండేలాగా ఉండాలి. అంతేగాని కట్టిన ఇల్లుని ఏ 20 సంవత్సరాలకో లేదంటే ఏ 50 సంవత్సరాలకో కూలిపోయే విధంగా ఉండకూడదు. కనీసము మీరు, మీ పిల్లలు, ఆ పిల్లల పిల్లలు కూడా ఇంట్లో ఉండే విధంగా ఉండాలి. అంతేకాని మీరే ఇంత కష్టపడి ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు, ఆ తర్వాత మీ పిల్లల టర్మ్‌కొచ్చేటప్పటికి, ఆ పిల్లలు కూడా మళ్ళీ ఆ ఇల్లును కూలగొట్టి కట్టుకునేంత పొజిషన్‌కి రావద్దు. ఎందుకంటే మీరే ఎన్నో కష్టాలు పడి, మీరే ఎన్నో ఇబ్బందులు పడి, అమౌంట్ సేవ్ చేసుకొని, అప్పులు తెచ్చుకోనో, కష్టపడో ఏదో విధంగా ఇల్లు కట్టుకుంటారు. ఆ తర్వాత అదే ప్రాబ్లమ్‌ని మళ్ళీ మీ పిల్లలకు గూడా ఇస్తే, మళ్ళీ వాళ్ళు అదే కష్టపడి, ఇబ్బందులు పడి, ఆ ఇల్లును కూలగొట్టి కట్టుకోవాల్సొస్తుంది. కాబట్టి మీరిలాంటి తప్పులు జేయకుండా మంచిగా, పర్ఫెక్ట్‌గా అన్ని విధాలుగా డ్రాయింగ్సు, పర్ఫెక్ట్ ప్లానింగ్‌లు, స్ట్రక్చరల్ డిజైనింగ్‌లు, పర్ఫెక్ట్ బడ్జెట్ తీసుకొని, ఎవరైతే తక్కువ బడ్జెట్‌తో ఇస్తామంటున్నారో వాళ్ళతో కాకుండా, మంచి కాంట్రాక్ట్‌తో, మంచి ఇంజినీర్‌తో పని చేయించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ కథ వల్ల మీకు ఒక చిన్న అవగాహన వచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్. మరియు ఇలాంటి మోసాలు మీరు ఓడిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మీలో ఎవరైనా సరే మాతో పని చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము కన్‌స్ట్రక్షన్‌ను, ఇంటీరియర్ చేసిస్తాము. మీ యొక్క ఇంటికి మంచి పూర్తి బడ్జెట్‌తో క్వాలిటీగా, జెన్యూన్‌గా వర్క్ చేసిస్తామని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. జై హింద్.